వెల్కమ్ టు పీపుల్ మీడియా న్యూస్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మనం ఈరోజు మన డిఎస్పి సాబ్ మహమ్మద్ సిరాజ్ గురించి మాట్లాడుకుందామండి. నిన్న జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఆయన 4 వికెట్స్ తీయడం జరిగింది. ట్రావెస్ హెడ్, ముఖ్యంగా ట్రావెస్ హెడ్ వికెట్, ఒక బాల్లో ట్రావెస్ హెడ్ 6 కొడితే వెంటనే వికెట్ తీసి చాలా గంభీరాన్ని ప్రదర్శించారు మన మహమ్మద్ సిరాజ్ గారు. డిఎస్పి సత్తా అంటూ, హైదరాబాదీ సత్తా అంటూ ఆస్ట్రేలియా ట్రావెస్ హెడ్కి చూపించారు. అఫ్కోర్స్ ట్రావెస్ హెడ్ కూడా మనోడే, సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేమెంట్, కానీ ఇండియాకి ఆడేటప్పుడు అతను వేరు, ఆస్ట్రేలియా ఇండియా వేరు. కాబట్టి హైదరాబాదీ సత్తా అంటూ మన సిరాజ్ గారు చూపించారు. సిరాజ్ గారితో పాటు నితీష్ కుమార్ రెడ్డి అందరి వికెట్స్ పడిపోతున్నా రిషబ్ పంత్తో కలిసి 40 దాకా స్కోర్ చేయడం జరిగింది. ఆస్ట్రేలియాలో మొదటిసారి ఆడుతున్నారు నితీష్ కుమార్ రెడ్డి. ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ బ్యాటర్గానే ఆయన ఆడడం జరిగింది. మన తెలుగు తేజం, వైజాగ్ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి. విఎస్ లక్ష్మణ్ గారు తర్వాత తెలుగు వాళ్ళు అంబంటి రాయుడు గారు, కేఎస్ భరత్ గారు చాలామంది వచ్చి అలా మన హనుమ విహారీ గారు, వీళ్ళు టెస్ట్ జట్టులో వచ్చి అలా వెళ్ళిపోయారు. కానీ అతి తక్కువ కాలంలో విఎస్ లక్ష్మణ్ గారు అంత క్రేజ్ సంపాదించుకుంటారు నితీష్ కుమార్ రెడ్డి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎందుకంటే అజరుద్దీన్ గారి తర్వాత విఎస్ లక్ష్మణ్ గారు మన హైదరాబాద్ పేరు అండ్ మన తెలుగు రాష్ట్రం పేరు మార్మోగించారు. దాని తర్వాత హనుమ విహారీ గారు కానీ, మన కేఎస్ భరత్ కానీ, రాయుడు అంబంటి రాయుడు గారు కూడా కొంచెం ఎక్కడో తను కూడా మంచి పేరు వచ్చింది. విమర్శలు ఎక్కువ అవడం వల్ల కొంచెం అంబంటి రాయుడు గారు కూడా మంచి పేరే సంపాదించారు. అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డి కూడా అదే పంతాలో 2020లో కానీ టెస్ట్ క్రికెట్లో కానీ తన గొప్ప ఆల్రౌండర్ అని చాటుకుంటున్నారు. ఆల్ ద బెస్ట్ నితీష్ కుమార్ రెడ్డి. అండ్ మన మహమ్మద్ సిరాజ్ గారు చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఒక 181 రేంజ్లో ఆయన బౌలింగ్ వేశాడు అని ప్రదర్శించేశారు. కానీ అక్కడ కొంచెం టెక్నికల్గా జరిగిందని, సిరాజ్ గారు అంత ఫాస్ట్ వేయలేదని మళ్ళీ చెప్పడం జరిగింది. కానీ ఎనీహౌ షోయబ్ అఖ్తర్ రికార్డు మన ఇండియానే కంపల్సరీ తెంపేస్తారు. అది మహమ్మద్ సిరాజ్ కావచ్చు, మన బూమ్రా గారు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు. కానీ కొంచెం సిరాజ్ గారు చాలా అగ్రెసివ్గా చాలా బాగా ఆడడం జరిగింది. కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు మహమ్మద్ సిరాజ్, డిఎస్పి సాబ్. జై హింద్.